విజయవాడలో నిర్వహించిన బీసీ సింహగర్జన సభ విజయవంతమైందని పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ వడ్డి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. బీసీ సింహగర్జన సభ విజయవంతమైందని రాష్ట్ర రాజకీయాల్లో బీసీవై పార్టీ, ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ వడ్డి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభివృద్ధికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేకపోయారని అన్నారు. కూటమి వైసీపీ పార్టీలు బీసీవైకి కులముద్ర వేశారు, కానీ విజయవాడలో జరిగిన బీసీ సింహగర్జన సమావేశం దానిని పటాపంచలు చేసిందన్నారు. సంవత్సరాల నుంచి కూడా కేవలం 2 కులాల చేతుల్లోనే ఉండిపోయి వాళ్ళే అత్యల్ప సంఖ్యాకులైనటువంటి ఆ 2 కులాలు అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఈ బీసీ సామాజిక వర్గాల్ని వెనుకబడినటువంటి ఈ కాపు సామాజిక వర్గాన్ని వీళ్ళందరినీ కూడా కేవలం ఓట్లు వేయించుకునే యంత్రాలుగా మార్చుకొని తమ రాజకీయాన్ని ఇప్పటి వరకు కూడా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇంతకాలం ఎన్నో ప్రయోగాలు గతంలో జరిగినాయి. గతంలో 2009లో జరిగినటువంటి ఆనాటి ప్రజారాజ్యం, ఆ తర్వాత వచ్చినటువంటి మొన్నటి వరకు వచ్చినటువంటి ఇంకొక కొత్త సేనాని, ఇవన్నీ కూడా ఒక ప్రయోగాలుగానే మిగిలిపోతూ వచ్చాయి. ఎందుకంటే కాపులు ఎప్పటికీ కూడా ఈ సమస్యల నుంచి, వీళ్ళకున్నటువంటి పేదరికాన్ని పోగొట్టుకునే పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ 79 సంవత్సరాల్లో ఈ కాపు వ్యవస్థలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ కాపులందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళకి పదవులు ఆశించుపో, లేకపోతే వాళ్ళని భయపెట్టో, లేకపోతే ఏదన్నా తాయిలాలు ఇచ్చో వీళ్ళందరినీ కూడా ఈ రాజకీయానికి వాడుకుంటూ వచ్చాయి. కాపుల్ని ఎప్పుడు కూడా బీసీల్లో చేర్చాలనే 79 సంవత్సరాల కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోయింది. కానీ ఇంతకాలానికి రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి ఈ బీసీ సామాజిక వర్గాలకి, అలాగే వెనుకబడినటువంటి కులాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 135 వెనుకబడిన కులాలకు అన్నిటికీ కూడా న్యాయం చేస్తాను, అలాగే ఈ కాపులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ, అలాగే మిగతా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా నేను న్యాయం చేస్తాను, ఖచ్చితంగా మనకు రేపు సంక్రమించబోయే రాజ్యాధికారంలో వీళ్ళందరికీ కూడా సమాన భాగం నేను ఇస్తాను అనే హామీతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ, వెనుకబడినటువంటి జాతులు కానీ, మిగతా కులాల్లో ఉన్న పేదలు కానీ అందరూ కూడా కదిలి ఈ రాష్ట్ర రాజకీయాన్ని మార్చిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చారు.